కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు బీజేఎల్పీ నేత ఎలిటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో దొంగలు పడ్డారన్న ఆయన ప్రభుత్వ పెద్దలు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారంటూ ఆరోపించారు. మరోవైపు కమిషన్ల కోసమే యంగ్ ఇండియా స్కూల్స్ తీసుకొచ్చారని ఎలిటి మహేశ్వర్ రెడ్డి ఆరోపణలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో దొంగలు పడ్డారనే అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎవరికి వారు ఏమన్నా తీరగట్టుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఎవరికి ఎంత దోస్తే అంత దోచుకోవాలని అంత దాచుకోవాలని ఆలోచనతో మాత్రమే పనిచేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర ఖజానాతో పాటు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకోవడమే కాదు ధ్వంసం చేస్తున్న సంగతి తెలియజేస్తా ఉన్నాను. యంగ్ ఇండియా స్కూల్ అని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు యంగ్ ఇండియా స్కూళ్ళు 20 స్కూళ్ళు ఒకటిగా చేసి ఒకే కాంట్రాక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఆంధ్ర గుర్తుదారులకు 20 స్కూళ్ళను కలిపి ఒక ప్యాకేజ్గా చేసి 5,000 కోట్ల రూపాయలతో ఇస్తారు. మరి 60 స్కూళ్ళు ఒకటొకటిగా 31% కమిషన్ తీసుకొని 30% కమిషన్ మీద మళ్ళీ తెలంగాణ చిన్న కాంట్రాక్టర్లకు ఆంధ్ర కాంట్రాక్టర్ ఇస్తున్నారు. దీనికోసమైనా మేము తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. వేరే కాంట్రాక్టర్లు 30% రెస్టి చేయడానికి సిద్ధంగా ఉన్న వారికి రాకుండా మీరు చెప్పిన వాళ్ళకి ఎందుకు వస్తూ ఉన్నారో, దీని వెనుక ఉన్న అధికారులు ఎవరు, ఏ రకంగా మీరు మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారో మరి దీని మీద ఎంక్వైరీ పెట్టించే జమ్ము నేనే మీకు అడుగుతా ఉన్నాను. ఈరోజు టోటల్ యంగ్ ఇండియా స్కూళ్ళ పేరు మీద జరుగుతున్న దోపిడీ 1,000 కోట్ల రూపాయల దోపిడీ వాస్తవం కాదని అడుగుతాం. 1,000 కోట్ల రూపాయల కుంభకోణం గురించి మాట్లాడరు. ఈ రకంగా సంపాదించినటువంటి 1,000 కోట్ల రూపాయల కుంభకోణంలో సంపాదించిన డబ్బులు ఎట్టెట్ట దాస్తున్నారో ఇప్పుడిప్పుడే బయటపడతా ఉన్నాయి. మొన్నగా పేపర్లో కథనం వచ్చింది. ఎవరు ఆ ఎమ్మెల్యే పేరు నాకు తెలియదు. ఆ ఎమ్మెల్యే ఒకటే రోజు 100 కోట్ల రూపాయలు వైట్ మనీ కట్టేసిండు. 10 ఏళ్లలో కట్టింది ఏడాదిలో కట్టిందని చెప్పి పేపర్లు చదివినా నాకు తెలియదు. ఈ రకంగా మరి అవి బట్టి విక్రమార్క దాచుకునేటువంటి డబ్బులా? బట్టి విక్రమార్కకి బినామీలు ఏమైనా ఉన్నారా? ఎక్కడెక్కడ బట్టి విక్రమార్క గారు సంపాదించిన డబ్బులు దాస్తా ఉన్నారో, దోచుకున్న డబ్బులు మరి దేశంలో సరిపోక ఈరోజు విదేశాల్లో దాచినందుకు పోయిందా? దీనికి సమాధానం చెప్పాలా? బట్టి విక్రమార్క గారిని అడుగుతా ఉన్నాను.